ఇక సస్యశ్యామలం కానుంది. దగ్గరలోని రిజర్వాయర్ ఉన్న సాగునీరందక అల్లాడిన ఖమ్మం జిల్లా పాలేరు రైతులకు కష్టాలు తప్పడం లేదు. అయితే వాళ్ల కష్టాలకు భక్త రామదాస్ ప్రాజెక్టు ముగింపు పలకనుంది. 10 నెలల్లోనే ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుండటంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. రాష్ట్రం అంతా పచ్చదనం ఉన్నా కానీ ఇక్కడ భూములు మాత్రం బీళ్లుగానే మిగిలిపోయేవి. ఇక్కడ ఎప్పుడు చూసినా కానీ రైతుల ఆక్రందనలే వినిపించేవి. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టుతో ఇక్కడ రైతుల కళ నెరవేరబోతుంది. దాదాపు స్థానికంగా ఉన్న అన్ని ఎకరాలకు కూడా పంటకు నీరందించేందుకు ఇక్కడ ప్రభుత్వం సంకల్పించిన ప్రాజెక్టు పూర్తిగా వస్తుంది. ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్ పనులు ఎలా నడుస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఖమ్మం జిల్లా పాలేరు ప్రాంతంలో అతిపెద్ద రిజర్వాయర్ ఉన్న 4 మండలాలకు నీరందక రైతాంగం ఇబ్బందులు పడుతోంది. ఇంతకాలం కరువు బారిన పడిన పాలేరు రైతులని ఆదుకునేందుకు ప్రభుత్వం భక్త రామదాస్ ఎత్తిపోతల పథకం చేపట్టింది. వేగంగా సాగుతున్న ఈ ప్రాజెక్టును కొద్ది రోజుల్లోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాలేరు రిజర్వాయర్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం వరకు తరలిస్తారు. అక్కడి నుంచి 5 మండలాలకు సాగునీరు అందిస్తారు. కరువుకు నిలవైనటువంటి మండలానికి సాగునీరు ఇవ్వటానికి ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు 3 నెలల్లోనే సర్వే చేపించి, ఎస్టిమేట్ చేపించి, శాంక్షన్ చేపించి, టెండర్లు పిలిపించి పనులు మొదలుపెట్టి ఈ పథకాన్ని రేపు రాబోయే 3-4 నెలల్లోనే పూర్తి చేసి ఈ మండలాన్ని సస్యశ్యామలం చేసేదానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బాధ్యతని నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పాలేరు రిజర్వాయర్ పక్కనే ఉన్న తిరుమలాయపాలెం, కూసుమంచి రైతులు వర్షాధారంగానే సాగు చేసుకున్నారు. వారి కష్టాలను తీర్చేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భక్త రామదాస్ ఎత్తిపోతల స్కీమ్ కు రూపకల్పన చేశారు. వెంటనే 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించారు. గత ఫిబ్రవరి 16న సీఎం కేసీఆర్ ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. పాలేరు నియోజకవర్గంలో తిరునాపాలెం అత్యంత కరువు పీడితమైన ప్రాంతం. రిజర్వాయర్ నుండి ఎట్టి పరిస్థితుల్లో మరి పాలేరు రిజర్వాయర్ నుండి పాలేరు నియోజకవర్గానికి మొత్తం కూడా దాదాపు ఎస్ఆర్ఎస్పి ద్వారా అయితేంది, భక్త రామదాస్ లిఫ్ట్ ద్వారా అయితేంది మొత్తం 1 లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతోని, పట్టుదలతోని మరి గవర్నమెంట్ రాగానే కేసీఆర్ గారు శాంక్షన్ చేయించి కేసీఆర్ ద్వారా మరి 8 నెలల క్రితమే మరి శంకుస్థాపన చేయటం జరిగింది. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 557 కోట్ల 75 లక్షల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేశారు. గతంలో చేపట్టిన ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ లిఫ్టుల కోసం కొన్న విద్యుత్ మోటార్లు, పైపులను ఈ పథకానికి వినియోగించారు. దీంతో దాదాపు 400 కోట్ల ఖర్చు తగ్గింది. పాలేరు ఎర్రగట్టు తండా దగ్గర భారీ ఇంటెక్వెల్ నిర్మాణం, మాదిరిపురం వరకు 32 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణం, విద్యుత్ సబ్స్టేషన్, భూములు కోల్పోయిన వారికి పరిహారం కోసం ప్రభుత్వం 160 కోట్లు ఖర్చు చేస్తోంది. 30 కిలోమీటర్ల మేర పైప్ లైన్ పూర్తవగా మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. ఇంటెక్వెల్ తుది దశకు చేరుకుంది. ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా చెరువులకు నీరు తరలించేందుకు వీలుగా ఆ కాల్వ మరమ్మత్తు పనులు ముమ్మరం చేశారు. ఈ భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా ఈ డివిజన్ 60 43 కిలోమీటర్ నుంచి ఈ పాలేరు మండలంలో కాన్స్టిట్యున్సీలో ఉన్నట్టు తిరుమలాయపాలెం మండలం, కూసుమంచి మండలం, ఖమ్మం రూరల్ మండలం మొత్తానికి భక్త రామదాస్ ప్రాజెక్టు ద్వారా ఇంచుమించు సుమారుగా 60,000 ఎకరాలకి ఈ ఉన్నటువంటి భూముల మొత్తానికి వాటర్ అందించడానికి ఈ గవర్నమెంట్ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి. కానీ ఇటువంటి శ్రద్ధ మాత్రానికి ఎన్నడూ ఏ గవర్నమెంట్ తీసుకున్న శ్రద్ధ ఈ మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు తీసుకొని ఈ తక్కువ కాలంలో మనుషులకు కానీ వాటర్ తాగడానికి కానీ అన్నిటికీ నీళ్ళు గ్రౌండ్ వాటర్ పెంచడానికి కోసం, ఈ 2వ పంట పండించడానికి కోసం తొందరగా టైం తీసుకొని, తక్కువ టైంలో తీసుకొని తొందరగా నీళ్ళు అందించడానికి శ్రద్ధ తీసుకుంటున్నారని. తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్ మండలాలతో పాటు మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలాల్లో 60,000 ఎకరాలకు ఈ లిఫ్ట్ ద్వారా సాగునీరు అందనుంది. ఎస్ఆర్ఎస్పి కాల్వల ద్వారా నీటిని తరలించి చెరువులు నింపుతారు. దీంతో భూగర్భ జలాలు కూడా పెరుగుతాయంటున్నారు రైతులు. కాకపోతే ఏంటంటే ఈ వర్షాధారం మీద ఆధారపడి ఉన్న భూములు ఇవి. దీనివల్ల ఏంటంటే మనకు 1 సంవత్సరం కాలం అవుతుంది, 2-3 సంవత్సరాలు కరువు అవుతుంది. కాబట్టి దీనివల్ల ఈ ప్రాంత రైతులంతా బక్కచెక్కి ఉన్నారు. ఈ చెరువులు నింపే కార్యక్రమం చేస్తారు. దీనివల్ల ఈ ప్రాంత రైతులంతా మేము రుణపడి ఉంటామని ఈ ప్రాంతం నుంచి. ఈ పథకం కోసం 25 మెగావాట్ల విద్యుత్ సబ్స్టేషన్ను నిర్మిస్తున్నారు. పైప్ లైన్ల ద్వారా 550 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తారు. కేవలం 10 నెలల్లోనే పనులు పూర్తి చేసి నీరందించనుండటంతో పాలేరు ప్రాంత ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ తిరుమలాయపాలెం గాని పాలేరు గాని కరువుతో అల్లాడిపోతున్నది. జిల్లాలో త్రాగునీరు కాదు కదా, సాగునీరు కూడా నోచుకోనటువంటి ప్రాంతం తిరుమలాయపాలెం.
పట్టుబట్టి ఈ యొక్క భక్త రామదాసు రూపశిల్పి మీ తుమ్మల నాగేశ్వరరావు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. రికార్డు సమయంలో దాన్ని శాంక్షన్ తీసుకొని టెండర్లు పూర్తి చేసి ఈ దేశంలోనే ఒక ప్రాజెక్టు అతి తక్కువ సమయంలో నెలల కాలంలో పూర్తి చేసే ప్రాజెక్టు భక్త రామదాసు ప్రాజెక్టు అని మనం చేస్తాం. వచ్చే ఖరీఫ్ పంటకు 2 నెలల్లోగా అదే కాలువలో నీళ్లు వారించుకొని నేను తుమ్మల నాగేశ్వరరావు గారు మీ దగ్గరకు వస్తామని మనం చేస్తాం. బీళ్లు పంట పొలాలుగా మారనున్నాయి. రైతుల దుర్భిక్ష పరిస్థితులు తొలగిపోనున్నాయి. ఎన్నో ఏళ్ల రైతుల కల సాకారం కానుంది. కృష్ణా జలాలతో పంట పొలాలకు నీరందించేందుకు ప్రభుత్వం రూపొందిస్తున్న భక్త రామదాసు ప్రాజెక్టుతో రైతుల కల సాకారం కానుంది. పాలేరు కరువు తీరనుంది. దీంతో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షాద్తో కదీర్, V6 న్యూస్, భక్త రామదాస్ ప్రాజెక్ట్.